నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది. చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. సిబిల్ స్కోర్ బహుశా దీని గురించి అందరికీ ఐడియా ఉంటుంది. క్రెడిట్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే నాకు ఒక పాన్ కార్డు ఉందనుకోండి, ఆ పాన్ కార్డు మీద నేను ఎన్ని లోన్లు తీసుకున్నాను, నేను లోన్స్ ఇన్ టైంలో పే చేస్తున్నానా లేదా, ఎన్నిసార్లు రుణాలు చెల్లించడం ఎగ్గొట్టాను, ఎన్ని వాయిదాలు కిస్తీ పడ్డాను, ఇదంతా సిబిల్ స్కోర్ చెప్తుంది. ఇది గత కొద్ది సంవత్సరాలుగా మొదలైన ఒక కొత్త ప్రక్రియ. అంటే బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు బ్యాంకులే కావట్లేదు, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అవి ఎవరికైనా లోన్ ఇవ్వాలి అంటే ఆ లోన్ తీసుకునేవాడికి ఒకటి అతని ఆర్థిక పరిస్థితి, రెండు ఆర్థిక క్రమశిక్షణ. ఈ రెండోది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరిస్థితి అందరికీ మెరుగ్గా ఉండకపోవచ్చు, చాలా మెరుగ్గా ఉన్న వాళ్ళు ఎవరు బ్యాంకులోకి వెళ్ళాల్సిన అవసరమే రాకపోవచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఇచ్చిన లోన్లు ఎన్పిఎల్ అయిపోతాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోతాయి. చాలా బ్యాంకు దగ్గర ఉన్నాయి. సో ఎవరికి లోన్ ఇవ్వాలన్నా ఆ సంస్థ సిబిల్ స్కోర్ని ఫస్ట్ కౌంట్లోకి తీసుకుంటారు. ఇది చాలా సాధారణ ప్రక్రియ. ఎందుకంటే నువ్వు పే చేసిన, అంటే బ్యాంకుల వ్యాపారం ఏమిటి అంటే, ఎవరో కొంతమంది వాటిలో డబ్బులు దాచుకుంటే, డిపాజిట్లు చేస్తే, సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటే, అందరూ ఒక్కసారి బ్యాంకుల్ని డబ్బులు అడగరు కనుక వాటి దగ్గరున్న అమౌంట్ని లోన్స్ రూపంగా బయటికి ఇచ్చి వాటి ద్వారా ఆదాయం సముపార్జించి ఎవరి డిపాజిట్లు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చే వడ్డీలు వాళ్ళకి ఇచ్చి మిగిలిన దాంట్లో బ్యాంకులు రన్ అవుతాయి. దిస్ ఈజ్ వాట్ ది ఎకనామిక్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్యాంక్స్ ఇస్ యాక్చువల్. అయితే బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ ఎందుకు చూస్తాయి అనేది దాకా చెప్పాను. ఈ ప్రక్రియ అంతా లోన్ తీసుకున్నవాడు తిరిగి పే చేయగలుగుతాడా, అతనికి వచ్చే ఆదాయం ఎంత, అతను దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, అది పోగా అతని ఖర్చులు ఎంత ఉంటాయి, దీంట్లో అతను ఎంత పే చేస్తాడు, ఇది లెక్క. అందుకని చాలామంది, అంటే గత కొద్ది సంవత్సరాలుగా చాలామంది సిబిల్ స్కోర్ పడిపోతుందేమని భయపడుతూ ఉంటారు. అందుకని ఎలాగో అలాగా సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసుకోవడానికి వీలుగా, సిబిల్ స్కోర్ విత్ దట్ ఆ నంబర్ ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, 6.7 7 8 ఉంది, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. ఆ నంబర్ పడిపోకుండా చూసుకుంటారు. అది ఉంటే మాత్రం మనకి లోన్ వస్తుందో లేకపోతే రాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది వీటికి, ఈ సెల్ఫ్ ఫైనాన్స్, దాన్ని ఏమంటారంటే ఇందిరమ్మ దీని పేరుతోటి వాళ్ళు ఒక ఇది మొదలెట్టారు. దానికి ఆ ఎగ్జాక్ట్ పేరు నాకు గుర్తురాలేదు. ఆ పేరుతోటి వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి ఇచ్చేసారు. అయితే ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్కి చాలా స్పష్టంగా ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జిల్లాల్లో కలెక్టర్లు కూడా సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోవద్దు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా ప్రాజెక్టులు కానీ చిన్న వీటి కానీ పెట్టుకోవడానికి రుణాలు ఇవ్వండి. ఆ ప్రాజెక్టులు ఖచ్చితంగా చాలా వేగంతో లాంచ్ చేయండి అని బ్యాంకుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆల్ బ్యాంక్స్, ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ ఇది లేదు. అయితే వాటి విషయంలో, వాళ్ళకి లోన్స్ తీసుకునే వాళ్ళ విషయంలో సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా మీరు ముందుకెళ్లాల్సిందే, కానీ మీరు వెనకడుగు వేస్తే ఒప్పుకోము, వాళ్ళకి లోన్స్ ఇవ్వాల్సిందే అంటారు. ఆర్థిక క్రమశిక్షణ లేని వాడికి లోన్ ఇస్తే పరిస్థితి ఏమవుతుంది? కెన్ హీ రీపే? ఆయన పే చేయడు. పే చేయకపోతే గవర్నమెంట్స్ పే చేస్తాయి, గవర్నమెంట్స్ చేతులు ఎత్తేస్తాయి. లోన్ ఇచ్చింది వాడి కనుక వాడి దగ్గర వసూలు చేసుకోండి అంటే ఎప్పుడైనా అంతే. అంటే ఇదేదో చిన్నది, మీరు చిన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పెద్ద వాళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టారు, అది తప్పే, ఇది తప్పే. వాడు చేసింది తప్పు, వాడు చేసిన దాన్ని మీరు ఏం చేయలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తారు అని అడిగితే సమాధానం లేదు, అంటే అది కరెక్ట్ కాదు కూడా. సో సిబిల్ స్కోర్ లేకుండానే రుణాలు ఇవ్వండి అని
ప్రభుత్వం చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇది దీర్ఘకాలంలో ఇటు ప్రభుత్వానికి అటు బ్యాంకర్లకి అందరికీ ఇబ్బంది. అండ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అసలు లోన్స్ రావు. నేను సింపుల్గా సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి అప్పులు దొరకట్లేదు, గత ప్రభుత్వం పూర్తిగా పెద్ద ఎత్తున అప్పులు చేసింది, ఇప్పుడు ఎవడో అప్పులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అంటున్నాడు కదా. ఆ అప్పులు తీర్చే పరిస్థితి కూడా లేదని ఆయనే చెప్తున్నాడు కదా. విపరీతంగా అయిపోయే అప్పులు ఏం చేయాలో తెలియట్లేదు. ఇదే పరిస్థితి వస్తుంది. వచ్చిన తర్వాత రేపు పొద్దున ఏ ఒక్కరికి ఏ బ్యాంకులో లోన్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వండి? మీకు ఆల్రెడీ గవర్నమెంట్ లోన్ ఇవ్వండి, ఇంతకు ముందు ఇచ్చేవి మీరు పే చేయలేదు, మీ సిబిల్ స్కోర్ బాగోలేదు కనుక మీకు లోన్ ఇవ్వమంటారు. అంటే ప్రజలలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో గవర్నమెంట్ బ్యాంకర్స్ని ఫోర్స్ చేస్తుంది, విచ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బోత్. ఇది ఆరోగ్యకరమైన ప్రక్రియ ఏమాత్రం కాదు. బ్యాంకులు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తే మాత్రమే, అప్పుడు కూడా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తే కూడా ఎన్పిఎల్ వస్తున్నాయి. సో సిబిల్ స్కోర్ లేని వాడికి లోన్ ఇస్తే దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాంకర్స్, ది ఆఫీసర్స్, ది పాలసీ మేకర్స్, ది గవర్నమెంట్ అండ్ ది లీడర్స్ హూ మ్యాటర్స్. అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న ప్రక్రియను సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కనుక. కానీ ది రియాలిటీ ఈజ్ ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి, వ్యక్తిగత క్రమశిక్షణ లేని వ్యక్తి వ్యాపారంలో రాణించడం అనేది సాధ్యం కాదు. ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అవుతుంది. క్రమశిక్షణ లేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం అంటే టేకింగ్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అనే అవుతుంది. అదే అటు సమాజానికి కానీ, ఇటు ప్రభుత్వానికి కానీ, బ్యాంకులకు కానీ ఎవరికి మంచిది కాదు.